ఎన్సీపీ నేత బాబా సిద్దికీ కంటే ముందే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేయాలని షూటర్లు ప్లాన్ చేశారట. కానీ అది సాధ్యం కాకపోవడంతో బాబా సిద్దికీని హత్య చేసినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఇంటరాగేషన్ లో ఈ విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది. తమ హిట్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ టాప్ లో ఉన్నట్టు షూటర్ దర్యాప్తు బృందానికి వెల్లడించారు. తొలుత ఆయన్ని హత్య చేయాలని తమకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో నిందితులు ఆయన ఇంటి వద్ద రెక్కి కూడా నిర్వహించారు. కానీ ఆయనకు భద్రత ఉండడంతో తాము బాబా సిద్దికీని టార్గెట్ చేసినట్టు తెలిపాడు. దీనికి సంబంధించిన వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలను కూడా అధికారులు సేకరించారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని బెదిరించడంతో ఆయనకు Y+ కేటగిరీ భద్రతను కల్పించారు. ప్రస్తుతం 2 ఎస్కార్ట్ వాహనాలతో సహా దాదాపు 60 మంది సిబ్బంది ఆయన రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 12వ తేదీన ముంబైలోని బాంద్రా వద్ద జీషాన్ సిద్దికీ కార్యాలయ సమయంలో బాబా సిద్దికీని షూటర్లు కాల్చి చంపిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సమయంలో జీషాన్ అక్కడ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. హంతకుల హిట్ లిస్ట్ లో అతను కూడా ఉన్నాడు. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం కింద అన్మోల్ బిష్నోయ్ పేరును అధికారులు చేర్చారు. ప్రస్తుతం అతడు అమెరికాలోని జైల్లో ఉన్నట్టు సమాచారం. అతని ముగ్గురు షూటర్లకు బ్రెయిన్ వాష్ చేసి బాబా సిద్దికీ హత్యకు ప్రేరేపించినట్టు తెలుస్తోంది.